దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా చిత్రవధ చేస్తుంటుంది. ఈ జబ్బు ఎందుకొస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేవీ లేవు. వంశపారంపర్యంగా రావడానికి, శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సోరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోరియాసిస్ ఎక్కువ మందిలో తల మీద మొదలవుతుంది. తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు, దురదతో పాటు మంటలు ఉన్నప్పుడు సోరియాసిస్ ఏమోనని అనుమానించాలి. సోరియాసిస్ అనే సమస్య చాలా రకాలుగా ఉంటుంది. అందులో పామో ప్లాంటర్ అనేది చేతులకి కాళ్ళకి వచ్చేది, అంటే అరిచేతులకి అరికాదాలు లేదా చేతులు మొత్తం మీద ఈ మోచేతుల దగ్గర నుంచి వచ్చే సమస్యని పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటారు. అయితే ఇది చాలా రకాలుగా సోరియాసిస్ ఉన్నప్పటికీ కూడా ఈ సోరియాసిస్ ఏంటంటే అంత త్వరగా ఒళ్ళంతా వ్యాపించదు. కొన్ని సందర్భాల్లో జనరలైజ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంచెం కష్టసాధ్య వ్యాధిగా కూడా చెప్పారు. అంటే కష్టసాధ్యం అన్నప్పుడు మనం కొంతవరకు రిలాక్స్ అవ్వచ్చు. అయితే ఈ యొక్క సమస్య ఏంటంటే మనకి ఈ మధ్యకాలం కనిపించే సోరియాసిస్ ఏదైతే ఉందో ఏకకుష్ఠమని, కీటీబ కుష్ఠమని ఎందుకు చెప్పారంటే పైన పొట్టు పొట్టు రాలిపోవడము, అంటే చేప పులుసులాగాను, అలాగే బీటలు తీయడము, రక్తం కారడము, నొప్పి పెట్టడము, వాచిపోవడం జరుగుతుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే చూస్తున్నాము, వాళ్ళు ఎక్స్టర్నల్గా ఏమీ రాసుకోరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అసలే పెచ్చు కట్టింది, గాలికి ఎక్స్పోజ్ అయిన ఏరియాస్ కాబట్టి వాళ్ళకి త్వరగా ఇంకా ఎక్కువ దురద పెట్టి ఎయిర్ బాహ్యంగా వచ్చే వాయువు వల్ల కూడా వాళ్ళకి దురదలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచూ మాయిశ్చరైజర్స్ లాంటివి రాయాలి. మనకి న్యాచురల్ మాయిశ్చరైజర్స్ కూడా దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి, ప్లస్ మనం కూడా తయారు చేసుకోవచ్చు. అందులో మనకి ఇంట్లో మనకి నువ్వుల నూనె దొరుకుతుంది, అలాగే బీ వ్యాక్స్ దొరుకుతుంది, అలాగే మంజిష్ట అనే పొడి దొరుకుతుంది, అలాగే వేప దొరుకుతుంది. వేప కాకపోతే వేప నూనె. ఇవన్నీ ఏంటంటే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమ్లం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు, చేపలకు దూరంగా ఉండాలి. చేపలకు సోరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది. ఇక బాహ్యంగా కరంజీ, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నువ్వుల నూనె తీసుకోండి.